డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. నిన్న ఒక్కరోజే ఆసరాకు 1480, ఇక జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ 502 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఏపీలో డీబీటీ ద్వారా నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లబ్ధిదారుల ఖాతాలోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాల లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయగా మిగిలిన వాటికి కూడా 2-3 రోజుల్లో నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేసింది. గతంలో టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా అడ్డుకున్నారు. అయితే దీనిపై లబ్ధిదారుల్లో కొందరు విద్యార్థులు, మహిళలు ఏపీ కోర్టును ఆశ్రయించారు. తమకు ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకారం లభించే నిధులను విడుదల చేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం విచారణ జరిపింది. లబ్ధిదారులకు ప్రతి ఏటా ఇచ్చినట్లే నిధులు విడుదల చేయవచ్చని ఆదేశించింది. అయితే దీనిపై ఈసీ మే 10 లోపు నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని కోరింది. అయితే దీనిపై ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఎటూ తేల్చకుండా కాలక్షేపం చేసింది. దీంతో ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు అనుమతి ఇచ్చిన నిధుల విడుదల విషయంలో ఎందుకు జాప్యం చేశారని, ఏపీ హైకోర్టు తీర్పును ఎందుకు పట్టించుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో నిధులు విడుదల చేయలేదు. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాల మేరకు మే 15న ఆసరా, జగనన్న విద్యా దీవెన, సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ కింద 1982 కోట్ల నగదు లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసింది. మిగిలిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా 2-3 రోజుల్లో డీబీటీ విధానం ద్వారా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. దీంతో విద్యార్థులు, మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూర్య ఫోన్ లైన్ లో ఉన్నారు. సూర్య, స్వాతి, ఏదైతే ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో వాళ్లకు రావాల్సిన ఏదైతే ఆసరా కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, లబ్ధికి చేకూర్చే అమౌంట్ ఏదైతే ఉందో అది ఆపబడింది. అయితే సుప్రీంకోర్టు కలిగజేసుకునేసి ఈసీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎందుకు ఆలస్యమైంది అన్నట్టు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అయింది. వెంటనే ఈసీకి ఆదేశాలు రావడంతో వెంటనే ప్రభుత్వ సిఎస్ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి, ఆయనకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డీబీటీ పథకాల నిధులు విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దాదాపుగా ఆసరాకు వచ్చేసి 1480 కోట్లు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపు 502 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లోకి 15వ తేదీ విడుదల చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో ఆందోళన అనేది ఉంది. ఎన్నికలు వచ్చేసాయి, ఇప్పుడు ప్రభుత్వం మారే పరిస్థితి ఉంది. మరి అమౌంట్ పడుతుందా లేదా అన్న టెన్షన్ లో కూడా లబ్ధిదారులు ఉన్నారు. ఈ శుభవార్త అనేది రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులు చాలా పండగ చేసుకునే ఆనందకరమైన విషయం అన్నట్టు చెప్పుకోవచ్చు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.